వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతపురం జిల్లా కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకు వెళ్లి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలకు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రజలందరికీ, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నియోజకవర్గంలో చాలా మనం అందరం ఘనంగా చేసుకుంటున్నాం. శ్రీరాముడి ఆశీస్సులతో ఈరోజు పట్టణంలో మనం ఎలక్షన్ స్టార్ట్ చేశాం. అలాగే నమస్కారం చేసుకొని అందరి దేవుని మొక్కుని తెలంగాణ పట్టణంలో ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా చాలా మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలా రూట్లలో మేము వచ్చాము. ఇప్పుడు 9వ వార్డు, 10వ వార్డు, 6వ వార్డు, ఇంకా వార్డులో చూస్తుంటే వాళ్ళకి నిజంగా అంటే కూడా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నారు. చాలా మందికి గుడిసెల్లో ఉన్నారు. మేజర్ సమస్య వాళ్ళకి ఏంటంటే ఈ కరెంటు పోల్ కింద ఇల్లు కట్టుకోవాలంటే కూడా చాలా అవాంతరాలు ఉన్నాయి. చాలా కూడా యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. అవన్నీ కూడా నిర్మించాలని ఖచ్చితంగా కూడా మనం చూసిన తర్వాత 56 నెలల్లో ఎలక్ట్రానిక్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక రకంగా ఏ రకంగా షిఫ్ట్ చేసి అవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి అది కూడా నేను బాధ్యతగా తీసుకున్నాను. వాళ్ళని కూడా నెరవేర్చాలని తెలియజేశాను. అలాగే చాలా రోడ్లు పూర్తిగా కాలనీలో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి నీటి సౌకర్యం లేదు. అలాగే రోడ్డు